ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆనందం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది ఆర్సీబీకి. అయితే కర్ణాటకలోని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటన ఘోరంగా జరిగింది. ఈ ఘటనలో 6 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఇంకా చాలా మంది తీవ్ర గాయాల పాలయ్యారు. మరికొంతమంది అయితే ఇంకా హాస్పిటల్లో చేరారు. వారి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. ఇక ఈ క్రమంలోనే అంటే 18 సంవత్సరాల తర్వాత 18 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అయితే తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ సందర్భంగా ఆ జట్టుకు సన్మాన సత్కారాలను చేయాలని చెప్పేసి చిన్నస్వామి స్టేడియంలో అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది యాజమాన్యం. అయితే అభిమానులకు ఇది అత్యంత ఉత్సాహభరితమైన సందర్భం కావడంతో వేలాది మంది కూడా ఆ స్టేడియం వైపు తరలి వచ్చారు. ఆర్సీబీ అభిమానులు అయితే ఈ క్రమంలో అనుమతికి మించిన సంఖ్యలో కూడా అభిమానులు ఒకేసారి స్టేడియం వైపుకు తరలి రావడం, వాళ్ళందరూ కూడా ఎంట్రీ గేట్ వద్ద భద్రతా ఏర్పాట్లు ఆ భద్రతా ఏర్పాట్లు కాస్త తక్కువగా ఉండడం కారణంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ఆ గందరగోళం కారణంగానే ఎవరికి వారు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆ లోపలికి వెళ్లే తరుణంలో కూడా వాళ్ళు గుంపులుగా వెళ్తూ ఉన్న క్రమంలో కూడా ఒకరిపై ఒకరు తొక్కుకుంటూ పోటీ పడుతూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. అయితే ఈ తొక్కిసలాటలో అయితే దాదాపు ఇప్పటికైతే ప్రస్తుతం అక్కడికక్కడే 6 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మృతుల్లో 3 మహిళలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇంకా కొంతమంది అయితే ఇంకా గాయాల పాలయ్యారు. చాలా మంది ఇంకా 6 మంది అయితే ఇంకా వారి పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తూ ఉంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డ విషయం అంటే ఆర్సీబీ ఆ యాజమాన్యానికి తెలిసింది. వాళ్ళందరూ కూడా చాలా అంటే బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే బోరింగ్ హాస్పిటల్ వర్గాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ సంఘటనకు సంబంధించి అయితే విక్టోరియా హాస్పిటల్లో ఉన్నట్లుగా తెలియజేస్తూ ఉన్నారు. కొన్ని వ్యక్తులు స్పృహలోకి రావడంతో ఈ ఐసీయూ నుంచి అంటే వాళ్ళందరికీ కూడా వారందరినీ ఐసీయూలో ఉంచి వారికి ఉచిత వైద్యాన్ని అయితే అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పరీక్ష వైఫల్యం అంటే ఇదంతా కూడా ఖచ్చితంగా చూసినట్లయితే ఇదంతా కూడా నిర్లక్ష్యం అనే చెప్పుకోవాలి అని నిపుణులు అయితే అంటున్నారు. తొక్కిసలాటపై ఈ నియంత్రణ పొందేందుకు పోలీసులు కాస్త ఆ టైంలో లాఠీ చార్జ్ కూడా చేసినట్లు తెలుస్తుంది. ఈ లాఠీ చార్జ్ కారణంగా కూడా తీవ్ర స్థాయిలో తొక్కిసలాట అయితే ఏర్పడింది. అప్పటికే నష్టం కూడా జరిగిపోయింది. జరగాల్సిన నష్టం ఎంత జరగాలో అంత జరిగిపోయింది. సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి దీనికి ఈ సంఘటనకు సంబంధించి. ఇందులో వెనుక నుండి తోసుకుంటూ వచ్చి పడిపోతున్న అభిమానుల దృశ్యాలు కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయి. దానికి సంబంధించి బిగ్ టీవీ స్క్రీన్ దానికి సంబంధించి వోల్గా టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎస్ అయితే ఇక్కడ అంటే ఇంతమంది అభిమానులు ఈ కార్యక్రమానికి ఇంతమంది లక్షల మంది అభిమానులు తరలి వస్తారని చెప్పేసి అయితే ఆ యాజమాన్యం కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళైతే అంచనా వేయలేకపోయినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే కాస్త నిర్లక్ష్యం వ్యవహరించారు. అందుకనే ఈ తొక్కిసలాటకు మెయిన్ కారణంగా ఈ నిర్లక్ష్యమే తొక్కిసలాటకు మెయిన్ కారణంగా తెలుస్తూ ఉంది. అయితే ఇంతమంది జనాలు ఒక్కసారిగా అంటే లక్షల మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఎందుకంటే ఇది దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ అయితే ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది తొలిసారిగా. అది కూడా ఈ క్రమంలోనే అభిమానులైతే వాళ్ళ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఆనందంలోనే వాళ్ళకి ఇదే క్రమంలో ఆర్సీబీ ఎవరైతే ఈ ప్లేయర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా యాజమాన్యం అయితే సన్మాన సత్కార కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమం ఎప్పుడైతే చేపడుతున్నారని తెలిసిందో చాలా మంది అభిమానులు అయితే లక్షల కొద్దీ తరలి వచ్చారు. అయితే ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం కావచ్చు, అంటే క్రీడా శాఖ కావచ్చు, బీసీసీఐ అందరూ కూడా స్పందించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అలాంటి స్థాయిలో జరిగే సన్మాన కార్యక్రమానికి ప్రభుత్వ భద్రత అనేది కనీస సరైన లాజిస్టిక్స్ లేకపోవడం కూడా చాలా ఇది విమర్శనీయకరమైన చర్యగానే చెప్పుకోవచ్చు. ఈ మృతుల కుటుంబాలకు కూడా న్యాయం ఖచ్చితంగా జరగాలంటే మాత్రం ఖచ్చితంగా వీరందరి విషయాల పట్ల మాత్రం ఈ క్రీడా శాఖ కావచ్చు, బీసీసీఐ కావచ్చు, ఇంకా ప్రభుత్వాలు అంటే కర్ణాటక ప్రభుత్వం కూడా ఖచ్చితంగా స్పందించాలి. వారికి తగు న్యాయం అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకైతే తగిన న్యాయం చేయాల్సిందే.